ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణ కోసం ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ శివార్లో ఏర్పాటు చేయబోతున్న సభావేదిక పనులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేద పండితుల మంత్రాల మధ్య బుధవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న రాష్ట్ర సాధకులు ఉద్యమ నేత కేసీఆర్ గారి సారథ్యంలో సభను ఏర్పాటు చేస్తున్నామని, కాంగ్రెస్ బీజేపీ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారని, దానికి ఆరంభమే ఈ సభ అని అన్నారు. సభ కోసం భూములిచ్చిన రైతన్నలకు ధన్యవాదాలు తెలిపారు. తెచ్చుకున్న తెలంగాణ తెరలవుతుందని, మళ్లీ మన రాష్ట్ర బాగు కోసం కేసీఆర్ నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, సభ విజయవంతం కోసం ప్రతి కార్యకర్త కథానాయకుడై కదిలి రావాలని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వరంగల్ గడ్డ కీలక భూమిక పోషించిన విధంగానే నేడు 15 నెలల కాంగ్రెస్ బీజేపీ పార్టీల ప్రజా వ్యతిరేకతకు మరో ఉద్యమానికి వరంగల్ సభ పునాది కాబోతుందని నాయకులు అన్నారు. సుమారు 10 లక్షల మంది హాజరయ్యే సభకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విశాల పార్కింగ్తో పాటు సభకొచ్చే ప్రజల కోసం మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నామని తెలిపారు. గ్రామంలో మరి సుమారు 1500 ఎకరాల స్థలంలో సభను నిర్వహించాలని చెప్పి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ రోజు మరి భూమి పూజ చేసేదానికి అవకాశం కల్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల సహకారంతో స్థలం అంతా కూడా సేకరించడం జరిగింది. మరి దీనికి సహకరిస్తున్నటువంటి స్థానిక మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మరి అదేవిధంగా ప్రత్యేకించి రైతులకు, యజమానులకు అందరికి కూడా, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఈ సభను కని విని ఎరగని రీతిలో మరి విజయవంతం అవుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే ప్రతి గ్రామంలో మరి ఈ సభా స్థలిని చూడటం, చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ కూడా వేలాదిగా రావటం, మరి ఆ సభను లక్షలాదిగా తరలివచ్చి మరి గత 14-15 నెలల నుంచి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ సభను విజయవంతమైతాయని కూడా చెప్పి ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి క్యాన్సిల్ అయ్యి హైదరాబాద్ పోద్దు, ఇక్కడ పోద్దు అని మాకు భయం ఉండే. సరే, ఏది ఏమైనా ఇక్కడ సభ జరగటం వరంగల్ జిల్లా ప్రజలకు, ఇటు పూర్వ కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా సంతోషమైన వార్త. దీన్ని అద్భుతంగా చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేసి వేరే జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా సరిగ్గా తీసుకొచ్చి ఇక్కడ ఒప్పచెప్పే బాధ్యత మనం వరంగల్ కరీంనగర్ జిల్లా కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రోజు మీరు రోడ్డు మీదకి రాకుండా కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. దయచేసి అందరూ కూడా సహకరించండి. రోడ్లు మనకు పెద్ద ఎత్తున 10 లక్షల మంది దాటుతారు అనేది మా అంచనా. పెద్ద ఎత్తున కూడా జనం కదిలి వచ్చే పరిస్థితి ఉన్నది. అందరూ కూడా హనుమకొండ, వరంగల్ ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి, ఆ ప్రజలందరూ కూడా ఇక్కడ టైంకి వచ్చినట్టు అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇలా మంచి రోజు, ఈరోజు మనం పూజ చేసుకోవటం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా, ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా రాత్రి వాళ్ళందరం కూడా కష్టపడి ఈ సభ సక్సెస్ చేసేందుకు అందరూ కూడా ఇవాళ వరంగల్ ప్రాంతాన్ని ఆనుకొని ఇక్కడ జరుగుతున్న ఈ సభలో ఖచ్చితంగా ఇంతకుముందు చేసిన సభల కంటే ఇంకా ఉధృతంగా ఈ సభ సాగుతుంది. ఈ సభకొచ్చే ప్రజానీకం కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన ఏ విధంగా చేయాలన్న దాన్ని ఒకటే దాంతో మొత్తం కూడా ముందు కదిలినరో, ఖచ్చితంగా లక్షలాదిగా పాల్గొనే ఈ సభలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త కూడా కథానాయకుడై రాబోతున్నాడు. తమకు తాముగా ఇవాళ చాలా మంది కూలీ చేస్తూ ఏదో విధంగా ఖచ్చితంగా మాకు మేమే వస్తాం, మాకు వెహికల్స్ మీరు ప్రొవైడ్ చేస్తే చాలని చెప్పేసి అంటున్నారు. వెహికల్స్ లేని దగ్గర మేము మోటార్ సైకిల్ మీద వస్తాం, బండ్ల మీద వస్తాం అని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఎవరికి వాళ్ళు కథానాయకులే వస్తున్నారు. మాకు విశ్వాసం ఉన్నది, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే వరంగల్ గడ్డ ముందున్నదో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ సభను జయప్రదం చేయడంలో ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎల్కదుర్తి ప్రాంతం లోపల రజతోత్సవ సభ పెడతానికి అంగీకరించినందుకు, అదేవిధంగా ఇక్కడున్న రైతులు కానివ్వండి, ఇక్కడున్న పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అయ్యేటట్టు చేసినందుకు ప్రథమంగా గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.